అప్డేట్స్ చూస్తున్నాం. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి పరిసరాల్లోని శేషాచలం అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలోని జీవకోన సమీపంలో అటవీ ఒక్కసారిగా అంటుకోవడంతో సుమారు 2 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం కాలిబూడిదైంది. జీవకోన సమీపంలోని ముండోడి కోన నుంచి తుమ్మినాయుడు కోన వరకు కూడా మంటలు వేగంగా వ్యాపించాయి. విలువైన వనమూలికలు, భారీగా వృక్షాలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటల ధాటికి వన్యప్రాణులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ సిబ్బంది, అగ్నిమాపక దళం, స్థానికులు రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. అటవీ ప్రాంతం కొండ ప్రాంతం కావడంతో ఫైర్ ఇంజన్లు వెళ్లడానికి సరైన దారి లేక సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే అటవీ సంపదకు మాత్రం భారీ నష్టం వాటిల్లింది. ఎండల తీవ్రత పెరగడం వల్ల ఎండుటాకులు రాపిడికి గురై మంటలు చెలరేగి ఉండవచ్చని, లేదా ఎవరైనా ఆకతాయిలు నిప్పు పెట్టారా అనే కోణంలో అటవీశాఖ విచారణ చేపడుతోంది. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి పరిసరాల్లోని శేషాచలం అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలోని జీవకోన సమీపంలో అడవి ఒక్కసారిగా అంటుకోవడంతో సుమారు 2 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం కాలిబూడిదైంది. జీవకోన సమీపంలోని మొండోడి కోన నుంచి తిమ్మినాయుడు కోన వరకు కూడా మంటలైతే వేగంగా వ్యాపించాయి. విలువైన వనమూలికలు, భారీగా వృక్షాలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటల ధాటికి వన్యప్రాణులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ సిబ్బంది, అగ్నిమాపక దళం, స్థానికులు రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. అటవీ ప్రాంతం కొండ ప్రాంతం కావడంతో ఫైర్ ఇంజన్లు వెళ్లడానికి సరైన దారి లేక సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే అటవీ సంపదకు మాత్రం భారీ నష్టం వాటిల్లింది. ఎండల తీవ్రత పెరగడం వల్ల ఎండుటాకులు రాపిడికి గురై మంటలు చెలరేగి ఉండవచ్చా, లేదా ఎవరైనా ఆకతాయిలు నిప్పి పెట్టారా అనే కోణంలో అటవీశాఖ విచారణ చేపడుతోంది. శ్రీ సత్యసాయి జిల్లాలో దళిత యువకుడు విజయభాస్కర్ అనుమానాస్పద మృతి కేసు మరింత వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు జిల్లా ఎస్పీని కలిసి విజ్ఞప్తి చేశారు. గుడిబండ మండలం మందలపల్లి గ్రామానికి చెందిన విజయభాస్కర్ మృతి హత్య అని స్థానికులు, దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వారికి ఆర్థిక సాయం అందించారు. నిజాలు వెలికి తీయాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని అధికారులను కోరారు. ఈ కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని దళిత సంఘాలు మరింత డిమాండ్ చేస్తున్నాయి. మడకశిర నియోజకవర్గంలో మందలపల్లి విలేజ్లో దళిత యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం, బాధిత కుటుంబాలని తీసుకొని ఈరోజు ఎస్పీ గారిని కలిసి వీళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు హత్యన లేదా ఇంకొక రకంగా అనేది వీళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం జిల్లా ఎస్పీ గారికి బాధిత కుటుంబాలతో వాళ్ళ అన్నదమ్ములు, తల్లి, బంధువులందరితోనూ చెప్పించడం జరిగింది. త్వరలో పూర్తి ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత, అదేవిధంగా పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు హామీ ఇవ్వడం జరిగింది. బాధిత కుటుంబానికి అన్ని రకాలుగా అండగా. ఎన్టీఆర్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. వీరులపాడు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ప్రభుకుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విధులు ముగించుకుని కొండపల్లి నివాసానికి వెళ్తూ ఉండగా ఇబ్రహీంపట్నం ఏ కాలనీ సమీపంలో డివైడర్ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే గొల్లపూడి ఆంధ్ర హాస్పిటల్కి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఆయన మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఈ ఘటనపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా కావలి పెట్రోల్ బంకుల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీజిల్, పెట్రోల్ కొరత ఉందని సమాచారంతో వాహనదారులు బంకుల వద్ద భారీగా చేరుకున్నారు. కావలి పట్టణంలో 7 బంకులు ఉండగా ఒక బంకు కొద్ది రోజులుగా మూసివేయగా మిగిలిన బంకుల్లో డీజిల్ లేకపోవడంతో పెట్రోల్ అయిపోతుందన్న భయంతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్దకు భారీగా చేరుకున్నారు.
బంకుల్లో పెట్రోల్ కొరత లేదు అని చెబుతున్నా వాహనదారులు వెళ్లడం లేదని యజమానులు తెలిపారు. కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డు పెట్టి అధిక ధరలకు బ్లాకులు విక్రయిస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. మా దగ్గరే కొత్త లేదు, వచ్చిన వాళ్ళందరికీ పడుతున్నాము. క్యూలో ఉంటే పడతాం. ఎందుకని బారు తీరున్నారా? మనం ఏం చేస్తాం, దాన్ని మనం ఏం చేయలేము. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు దూకుతున్నారు, చూస్తున్నారు కదా. పెట్రోల్ కొరత ఉందా? పెట్రోల్ కొరత లేదు ప్రస్తుతానికి లేదు. ఇంకేమైనా మిషన్ ఇప్పుడే హార్న్ ఇస్తూ ఉంది, అది ఏందో చూడాలి. పైనుంచి కొరత ఉందని చెప్పి ప్రచారం. పైనుంచి కొరత మా దగ్గర లేదు, మా డిపో నుంచి కొరత లేదు. వస్తుందా మీకు పై నుంచి వస్తుంది? ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు కూడా వస్తుంది. సండే ఉండదు, మండే నుంచి వస్తుంది. మండే నుంచి వస్తుంది. పెట్రోల్ ప్రాబ్లం అయితే లేదు, డీజిల్ ప్రాబ్లం లేదు. అదే స్కేల్స్ కొద్దిగా క్రియేట్ అయింది కాబట్టి స్లోగా వస్తుంది. ఎందుకని మా దగ్గరే కొరత లేదు. వచ్చిందాకా పడతానే ఉన్నారు. ఇప్పుడు ఆ పక్క క్యాన్లలో పడుతున్నారు. అతను వచ్చి ఒక కారుకి 500 ఆయిల్ పట్టమనేటప్పటికి ఆ గొడవ బండి ఆపేసారు, నో స్టాక్ అని బోర్డు పెట్టేసి. ఏంది ఇబ్బంది, కర్మ, ఎంత ఇబ్బంది పడుతున్నాము. ఎండాకాలం తిరగాలి, సహజమే కదా. 100 రూపాయలు ఆయిల్ పట్టలేరు కదా కారు. టక్కన లేదని చెప్పి పక్కన కూర్చొని ఉన్నారు. అడుగుతుంటే ఆయిల్ లేదంటున్నారు. పెట్రోల్ పైనుంచి రాలేదంట, ఇరాన్ యుద్ధం అంట. గవర్నమెంట్ ఏమో చెప్తుంది కదా, పైన మన స్టేట్మెంట్స్ వస్తున్నాయి కదా, ఉంది ఆయిల్ కానీ క్యాన్కి 1500 పెట్టారు ఇప్పుడే. దానికి ఆటోలకి ఏమో 100 పడుతున్నారు. వాడు బతకాల పొద్దున్న సాయంత్రం దాకా. వాడికి 100, క్యాన్కి మాత్రం 1500, 2000. ఆటో వాడు బతికేవాడే కదా దాని మీద. వాడికి 200 పడితే ఇబ్బంది ఏముంది. మనం 200 పట్టుకుంటే 3 రోజులు తిరుగుతాం బయట వాళ్ళు, బైకుల వాళ్ళం. ఆటో వాడికి రోజు 200. రేపు ఇబ్బంది అయితే వాడు బతుకు తిరుగుతాయి. వచ్చిందాకా పడతానే ఉన్నారు. ఇప్పుడు ఆ పక్క క్యాన్లలో పడుతున్నారు. అతను వచ్చి ఒక కారుకి 500 ఆయిల్ పట్టమనేటప్పటికి ఆ గొడవ బండి ఆపేసారు, నో స్టాక్ అని బోర్డు పెట్టేసి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. బ్యాక్ టు న్యూస్. గణితం పరీక్ష రాయడం ఇష్టం లేక ఆందోళనతో ఓ డిగ్రీ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన మహబూబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. తొర్రూరు మండల కేంద్రంలోని గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న రాచర్ల కార్తీక్ హాస్టల్ గదిలో ఉరివేసుకుని మృతి చెందాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన కార్తీక్ గణితం సబ్జెక్టుపై భయం ఉండటం, రేపు జరగాల్సిన పరీక్ష రాయడం ఇష్టం లేకపోవడం వల్లే ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఇతర కారణాలపై కూడా విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు. మా కాలేజీలో కార్తీక్ అనే అబ్బాయి నేను చూస్తున్నప్పుడు ఫోన్ చూస్తూ ఉన్నప్పుడు వాష్రూమ్ వెళ్ళి వచ్చేసరికి అతను బెడ్కి ఇట్లా టవల్తో మెడ కట్టుకొని ఉరేసుకున్నాడు. వచ్చి చూసి మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి అందరినీ వాడిని చూసి బయటికి తీసుకొచ్చినాం. చనిపోయినప్పుడు అప్పటికి వానికి శ్వాస లేదు. వాడైతే ఊకే చెప్పేది ఏంటంటే వాళ్ళ నాన్న ఎంసెట్ రాలేదని, వాళ్ళ పేరెంట్స్ ఎంసెట్ రాలేదని వాళ్ళ నాన్న ఊకే వాళ్ళ చుట్టాల అబ్బాయిలతో పోల్చేదట. వానికి ఎంసెట్ రాలేదట, పోయినసారి 0.5తో ఎంసెట్ పోయిందట. అందువల్ల వాడు ఊకే చెప్పుకుంటూ బాధపడేది. ఎక్కడ తీసుకపోయారు ఊరేసుకున్నాక? హాస్పిటల్
జస్ట్ స్టూడెంట్ లెవెల్ గా అన్నాను ఉండే పోరాలు బాగా ఫ్రీగా మాట్లాడతాను ఓపెన్ చేస్తాను సార్లు అన్నారు జస్ట్ స్టూడెంట్ లెవెల్ గా అన్నాను ఉండే పోరాలు బాగా ఫ్రీగా మాట్లాడతాను అట్లా వాళ్ళ ఖచ్చితంగా ఓపెన్ కావాలి వాళ్ళ నాకు అది సార్లు స్టూడెంట్ చెప్తే మరి ఏంది ప్రాబ్లం వాళ్ళు ఉండేకనే పడిపోయేది కలిపేటప్పుడు కాదు పోలవరం జిల్లాలో కలకలం రేపుతున్న పెద్ద పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు మళ్లీ రంగంలోకి దిగారు. రంపచోడవరం మండలం ఫోక్సుపేట అటవీ రేంజ్లోని రామన్నపాలెం పరిసరాల్లో పులి సంచారం గుర్తించడంతో అప్రమత్తమయ్యారు. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు వైజాగ్, శ్రీశైలం, తూర్పుగోదావరి జిల్లాల బృందాలతో పాటు పూణే ప్రత్యేక రెస్క్యూ టీంను కూడా రంగంలోకి దించారు. మొత్తం 4 బృందాలు కలిసి పులి కదలికలను జల్లెడపడుతున్నారు. బోన్లు, మత్తు ఇంజెక్షన్ పరికరాలు ఏర్పాటు చేసి అత్యాధునిక సాంకేతికతతో ఆపరేషన్ కొనసాగిస్తున్నామని అటవీ శాఖ ఉన్నతాధికారులు పీసీసీఎఫ్ చలపతిరావు తెలిపారు. రెస్క్యూ అని పూణే టీంని తీసుకొచ్చామండి, బాగా ఎక్స్పర్ట్స్. సో లాస్ట్ టైం బాగా ఎఫెక్టివ్గా మనకి చేసి అది వన్డేలోనే దాన్ని క్యాప్చర్ చేయగలిగారు. ఇప్పుడు కూడా వాళ్ళని అంటే మధ్యలో టీము వాళ్ళు దొరకలేదు, అందుకని మొన్న ఎస్ఓఎస్ అని మళ్ళీ ఇంకొక తడోబా బేస్డ్ టీం కూడా తీసాం, వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా చేయలేకపోయారు. అందుకని ఇప్పుడు ఇంతకుముందు చేసిన టీము ఇప్పుడు మనకి ఇమీడియట్గా పిలిచిన వచ్చారండి. సో ఆపరేషన్ ఇప్పుడు అంతా వర్కౌట్ చేస్తున్నారు, ఎలా క్యాప్చర్ చేయాలి. వీళ్ళందరితో కూడా మాట్లాడచ్చు, టీం అంతా ఉన్నారు, బాగా ఎక్స్పర్ట్స్ మనకి ఇండియాలోనే. సార్ అదే అప్పటి నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అప్పుడు వాళ్ళు మధ్యలో టీం కొంచెం బయటకి వర్క్స్ మీద వెళ్ళిపోయారు అనమాట. అందుకని అప్పటి నుంచి పరిస్థితి చేస్తుంటే ఇప్పుడు వచ్చారు. అది మనకి ఇక్కడ ట్రైబల్ ఏరియాలో ఇంతకుముందు కూడా చాలా ఇష్యూస్ అయినాయి కదండి, జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి, దట్టు హిల్లీ టెరైన్. అందుకని వీళ్ళ అవసరం ఉందన్నమాట. మనకి ఎస్ఓఎస్ తడోబా కూడా అది చేయలేమని చెప్పారు మన టెరైన్లో. బట్ మన టీం మాత్రం ఇప్పుడు ఎగ్జామిన్ చేస్తానికి కాన్ఫిడెంట్గా ఉన్నారు. అయితే త్వరలోనే క్యాప్చర్ చేయగలమని అనుకుంటుంది. అదంతా కూడా శాటిలైట్ బేస్డ్ కాలర్ ఉంది, దానికి సిగ్నల్స్ వస్తుంది. మన వాళ్ళు కూడా దాన్ని బేస్ చేసుకుని వెళ్ళగలుగుతున్నారు. ఇంతకుముందు ఈ కాలర్ లేనప్పుడే మన వాళ్ళు చాలా చేసేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూశారు. ఇప్పుడు కాలర్ ఉంది కాబట్టి దట్టుబాటు టెలిమెట్రీతో ట్రాకింగ్ కూడా చేస్తున్నాం కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగకుండా. ఈ ఆపరేషన్లో ఉన్న రెస్క్యూ అని పూణే టీంని తీసుకొచ్చామండి, బాగా ఎక్స్పర్ట్స్. సో లాస్ట్ టైం బాగా ఎఫెక్టివ్గా మనకి చేసి అది వన్డేలోనే దాన్ని క్యాప్చర్ చేయగలిగారు. ఇప్పుడు కూడా ఇటీవలి యుద్ధం తర్వాత ఇరాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో సామాన్య ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఆకాశానంటిన ధరలు, పాతాళానికి పడిపోయిన కరెన్సీ విలువ, భారీగా పెరిగిన నిరుద్యోగంతో దేశం అట్టుడుగుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరాయి. అధికారిక గణాంకాల ప్రకారం ఆహార ద్రవ్యోల్బణం 112% పైగా పెరిగింది. వంట నూనెల ధరలైతే ఏకంగా 200% ఎగబాకాయి. బియ్యం, కోడిగుడ్లు వంటి సాధారణ ఆహార పదార్థాలు కూడా కొనలేని దుస్థితి నెలకొంది. చివరికి అంత్యక్రియల ఖర్చులు సైతం 40% పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. యుద్ధ సంక్షోభం కారణంగా లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. అధికారిక లెక్కల ప్రకారం 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోగా అనధికారికంగా ఈ సంఖ్య 30 నుంచి 40 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఇక దీంతో దాదాపు 1.5 కోట్ల మంది ప్రజలు ఆదాయం లేక అల్లాడుతున్నారు. మరోవైపు ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పడిపోయింది. ప్రస్తుతం ఒక అమెరికన్ డాలర్కు దాదాపు 16 లక్షల రియాల్స్ వద్ద ట్రేడ్ అవుతోంది. దేశంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా టెహ్రాన్ స్టాక్ ఎక్స్చేంజ్ చరిత్రలో తొలిసారిగా వరుసగా 8 వారాలుగా మూతపడింది. మార్కెట్లో వస్తువులు ఉన్నప్పటికీ వాటిని కొనుగోలు చేసే శక్తి ప్రజలకు లేకపోవడంతో ఆధునిక కరువు వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అమెరికా ఆంక్షలు, యుద్ధం వల్ల దెబ్బతిన్న కీలక పరిశ్రమల కారణంగానే ఈ దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ద్రవ్యోల్బణం 500% వరకు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం 2వ దశకు చేరుకుంటున్న వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా సీఎం మమతా బెనర్జీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను లక్ష్యంగా చేసుకుని లీగల్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవడం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. హుగ్లీలో జరిగిన ఒక భారీ బహిరంగ సభలో మాట్లాడిన దీదీ అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి వంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఎన్నికల ప్రచారంలో భాగంగా హింసను ప్రేరేపించేలా మాట్లాడడం ప్రజాస్వామ్యానికి విఘాతమని ఆమె అభిప్రాయపడ్డారు. అమిత్ షా ఇటీవలి ర్యాలీలో తృణమూల్ కార్యకర్తలను ఉద్దేశించి బెంగాల్లో ఎన్నికల తర్వాత తృణమూల్ గూండాలను తలక్రిందులుగా వేలాడదీసి సరిదిద్దుతాం అని చేసిన హెచ్చరికలు పెనుదుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు నేరుగా హింసను ప్రోత్సహించేలా ఉన్నాయని, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయని మమతా బెనర్జీ ఆరోపించారు. మేము ఇప్పటికే లాయర్లతో సంప్రదింపులు జరిపాం. అమిత్ షాపై లీగల్ కేసు ఫైల్ చేయబోతున్నాం అని ఆమె స్పష్టం చేశారు. హోంమంత్రిగా శాంతి భద్రతలను కాపాడాల్సిన వ్యక్తే ఇలాంటి వైలెంట్ రిమార్క్స్ చేయడం ఆశ్చర్యకరమని ఆమె వ్యాఖ్యానించారు. జలంధర్లోని మాజీ క్రికెటర్ రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ ఇంటి ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న హర్భజన్ సింగ్ ఆప్ను వీడి బీజేపీలో చేరడంపై ఆప్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ హర్భజన్ ఇంటి గోడలపై ద్రోహి అని రాసి ఆప్ కార్యకర్తలు నిరసన తెలిపారు. దీంతో హర్భజన్ సింగ్ ఇంటి ముందు కలకలం రేగింది. హర్భజన్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరడంపై కొందరు ఆప్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారని, ఆయన ఇంటి గోడలపై ద్రోహి అని రాసి నిరసన తెలిపారు. హర్భజన్ ఇంటి గోడలపై ద్రోహి అని రాయడం, నినాదాలతో వ్యక్తిగత నివాసాన్ని లక్ష్యంగా చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా వైట్ హౌస్ సమీపంలో జరిగిన హత్యాయత్నాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య దేశాల్లో హింసకు ఏమాత్రం చోటు లేదని ఆయన స్పష్టం చేశారు. వైట్ హౌస్ సమీపంలో ఒక హోటల్లో కొరెస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమం జరుగుతూ ఉండగా గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగపడ్డం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నా మిత్రుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన దాడి పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాను. ఈ ఘటనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు. ఆయన త్వరగా కోలుకోవాలని, క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. మా ఆలోచనలు, ప్రార్థనలు ఆయన కుటుంబంతో, అమెరికా ప్రజలతో ఉన్నాయి అని ప్రధాని పేర్కొన్నారు.